అఖండ 2 తాండవ మూవీ రివ్యూ అంటే ఈ వీడియోలో చూద్దాం. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. చాలా మందికి అయితే మూవీ కూడా బాగా నచ్చింది. కొంతమంది ఆడియన్స్ కి మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయినప్పటికీ ఎల్లో కొద్ది ఎంత బాగున్నప్పుడు మనకైతే చిరాకు తెప్పించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఆ లాగ్ సీన్లు గానీ ఆ రొట్టలాగా ఉండేది. ఎప్పుడు జరిగాయి, ఎప్పుడు ఆ పాట ఎందుకు వచ్చింది ఎవరో తెలియదు. ఆ మధ్యలో ఆ సంయుక్తమైన క్యారెక్టర్ ఉన్నామంటే లేకపోయినా ఒకటే, విలన్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఉన్నామంటే లేకపోయినా ఒకటే. అసలుకి కొంచెం సేపే ఉంటాయి ఆ క్యారెక్టర్లు. వేస్ట్ అని చెప్పచ్చు. ఆ క్యారెక్టర్లు పెట్టి వేస్ట్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం రోతగా అట్లా వెళ్తా ఉండేది. ఇంటర్వెల్ ముందు 20 minutes అయితే మూవీ అయితే ఎక్కడికో పోయింది. అసలుకి ఆ ఫైట్ కొట్టేది ఫైట్ అసలు ఎక్కడా లేదు. సూపర్ ఉంటాయి ఆ ఫైట్లు గానీ, ఆ సీన్ సూపర్ ఉండేది. ఆ ఫైట్ అసలుకి ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు అసలు ఎవరు కూర్చోరు, సీట్లే తిరగొడతారు అనమాట. అంత బాగుండిద్ది. అలాగే బాలకృష్ణ అయితే ఈ సినిమాలో కెరీర్ పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు అన్నింటిలో బాగానే ఇస్తారు. దీనిలో అయితే ఇంకా త్రిబుల్ అసలు ప్రోమాక్స్ లాగా ఇచ్చాడు. అంత బాగా ఇచ్చాడు పర్ఫార్మెన్స్ అయితే. అసలు ఈ సినిమాకి వన్ మ్యాన్ షో అయితే బాలకృష్ణ అని చెప్పొచ్చు. తమన్గా మ్యూజిక్ బాగానే ఇచ్చాడు. సూపర్ చేశాడు. అసలు యాక్టింగ్ కానీ అంత సూపర్ చేశాడు బాలకృష్ణ అయితే. తర్వాత సెకండ్ హాఫ్ అయితే స్టార్టింగ్ కొంచెం అంతా బాగానే స్టార్ట్ అయ్యిద్ది. వెళ్ళే కొద్ది మంచి సీన్లు పడతాయి. ఫస్ట్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ బాగానే ఉండిద్ది. తాండవం అంతా బాగానే ఉండిద్ది. క్లైమాక్స్ ఫైట్ అయితే సూపర్ ఉండిద్ది. ఆ సీన్ కానీ అంతా సూపర్ ఉండిద్ది. బాలకృష్ణ కూతురు చేసిన పాప అయితే యాక్టింగ్ కొంచెం తేలిందని చెప్పొచ్చు. అంత ఫస్ట్ అంత ఏం సరిగ్గా చేయలే, పర్లేదు బాగానే చేసింది. అసలు ఈ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అంతా బాగానే ఉంది. ఇంటర్వల్ ముందు మీరు పెట్టిన టికెట్ డబ్బులు ఇంటర్వల్ ముందు సీన్ కి క్లైమాక్స్ కి వర్త్ అని చెప్పచ్చు. వాళ్ళకి సీట్లో కూర్చోరు. మిగిలిన అంత మనం ఎక్స్పెక్ట్ చేయరు. బోయపాటి సినిమా అంటే తెలిసిందే, ఫిజిక్స్ అంత ఉండదు. దీనిలో మరీ ఇల్లాజికల్ ఫిజిక్స్ అయితే ఉన్నాయి సీన్స్. కొన్ని ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి ఇల్లాజికల్ ఫీజ్ సీన్స్. చాలా మంది నార్మల్ ఆడియన్స్ కి అయితే ఈ మూవీ అంత నచ్చకపోవచ్చు. చాలా మంది థియేటర్ లో కూడా చూసి కొన్ని మంది నచ్చలా, చాలా మంది నచ్చింది. ఆ కొన్ని మందికి అయితే నచ్చదు. కొన్ని నెగిటివ్ రివ్యూస్ లో లైట్ వస్తుంటాయి. నాకైతే మూవీ నచ్చింది. అయితే ఫిజిక్స్ అయ్యేం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళా. అలాగే ఉంది కొంచెం మూవీ కూడా. ఫిజిక్స్ అయ్యి ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే అందరికి బాగా నచ్చింది. మూవీ అయితే సూపర్ ఉంది. మూవీ నా రేటింగ్ అయితే 3. మూవీ అయితే బానే ఉంది. ఈ మూవీ హిట్ అవ్వాలంటే 240 కోట్లు గ్రాస్ కార్డ్ చేయాలి, 125 కోట్లు షేర్ కార్డ్ చేయాలి. మరి బాలకృష్ణ అయితే ఇంతవరకు 170 కోట్లు గ్రాస్ అయితే దాటలేదు. మరి ఈ మూవీ దాటిద్దిలే చూద్దాం. టికెట్ అయితే బాగా దూకుతున్నాయి. డే 1 అయితే 70 కోట్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మంచి టాక్ వస్తే 70 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ మూవీ హిట్ అవ్వాలంటే 240 కోట్లు గ్రాస్ కొడితే హిట్ అయ్యిద్ది. చూద్దాం మరి బాగా ఈ మూవీ హిట్ అయితే లేదు. ఇంకొంచెం మంచి జాగా పడితే రేపు కూడా టికెట్లు బాగా హిట్ అయ్యే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి.